హలో బ్రదర్. చెప్పండి. ఏం చేస్తుంటారు? మేము డ్రైవర్ని అండి, కంపెనీలో పనిచేస్తానండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది? నాకైతే పర్లేదు, 50-50 ఇలా ఉందండి నాకు. మరి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నాకు తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి రావాలా, పేదలకు కొద్దిగా న్యాయం జరుగుతుందండి. పేదల న్యాయం అంటే సంక్షేమ పరంగా ఏం అభివృద్ధి జరుగుతుందండి? ఏమేమి పథకాలు వస్తుంది? అంటే మాకు రైతు భరోసా వస్తుందండి, అమ్మఒడి వస్తుంది, ఇంకా 18,500 వస్తున్నాయి. నాకు ప్రజెంట్ అయితే రైతు భరోసా వస్తుందండి. మీ ఊర్లో సచివాలయం అది కట్టారు, ఏమన్నా అభివృద్ధి చేశారా? సచివాలయం ఉందండి మా ఊర్లో. సచివాలయం రావడం వల్ల ఏమి పనులు అవుతున్నాయి? ఇంతకుముందు రాకముందు ఏమేమి పనులు కదా? ఆధార్ కార్డులకి, అన్నిటికి, చిన్న పాస్బుక్లకి, కొన్ని వాటికి పేర్లు మార్చుకోవడానికి అలాంటి అన్నీ ఇక్కడ అవుతున్నాయండి. ఎన్నాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు నష్టపడే వాళ్ళకి. అంటే ఇది సచివాలయం రాకముందు అంటే ఎటువంటి పనులు ఊర్లో అవి కాదు, ఏమేమి ఇబ్బందులు పడవచ్చు? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కదండి. అప్పుడు అంటే మరి పంచాయతీ నాయకులు పట్టుకున్నాం. ఇప్పుడు అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇబ్బంది లేదండి మరి ప్రజెంట్ మాకైతే. అలాగే నవరత్నాల గురించి ఐడియా ఉందా మీకు? నవరత్నం గురించి ఐడియా ఉందండి. మామూలు జగన్ నుంచి 1,50,000 ఇల్లు అన్నారు కానీ ఆ ఇల్లు మరి 50% ఇచ్చాడండి. మరి అంతవరకు అంటే మనకి 50% వరకు తెలుసండి. జగన్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తున్నాం అంటున్నారు, నిజమేనా అది? జాగాలు ఇచ్చారండి, ఇచ్చారు కానీ అంటే మరి దాని మీద లోన్ ఇస్తున్నారండి మరి కట్టుకున్న వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ కట్టుకున్న వాళ్ళకి మరి ఉంటుందో ఉండదో తెలియదు అన్నమాట. ఓకే. మరి అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు టీడీపీ జనసేన ఒకటే వస్తుంది, ఇటేమో జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. రెండాట్లు కలిసి రావడం వల్ల ఏది బెనిఫిట్, ఏ ప్రభుత్వం వస్తే మంచిది? ఏదైనా సరే 50-50 ఛాన్స్ అండి, ఏది వచ్చినా సరే. మరి జగన్ గారు అంటున్నారు 175 వస్తా అంటున్నారు, ఆయనేమో పులివెందులు కూడా మేమే గెలుస్తాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా చెప్పలేమన్నా రాజకీయం కదా. నాకు తెలిసిన అంచనా వరకు అయితే అటు చెప్పలేము ఇటు చెప్పలేము, 50-50 ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. మరి మీ ఊర్లో 3,000 పెన్షన్ ఇస్తున్నారు ఈ నెల నుంచి? రండి, 3,000 పెన్షన్ మన ఇచ్చారు 3 నెలలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రామిసెస్ అన్ని నెరవేర్చారా లేకపోతే ఏమన్నా చేయలేదా? అంటే మాకు తెలిసి అయితే నాకు తెలిసి రైతు భరోసా వస్తుందండి, ఇల్లు ఇచ్చారండి మాకు తెలిసినంత వరకే. మరి 18,500 ఇచ్చారు, 3,000 పెన్షన్ ఇచ్చారు. మరి ఉన్నాయంటే నాకు గుర్తు లేదండి, మరి ఇచ్చారో లేదన్నది నాకు తెలిసిన వారికి ఇచ్చారండి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి.